హలో నమస్తే వెల్కమ్ టు రుద్ర ఇన్ఫ్రా డెవలపర్స్. ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా నోటిఫికేషన్స్ మరిన్ని రావడానికి బెల్ బటన్ అయితే నొక్కండి. ఈ రోజు మనం ఒక అపార్ట్మెంట్ దగ్గర అయితే ఉన్నాము, చూడొచ్చు. ఒకసారి అయితే ఫుల్ గా చూసేద్దాం. దీని పేరు వచ్చేసి సౌత్ ఏషియన్ చెత్ అన్నమాట. ఇది పూర్తిగా ఏ బ్లాక్ అదే విధంగా బి బ్లాక్ రెండు బ్లాక్లుగా విడిపోయింది. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి పూర్తిగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా స్కిప్, ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నారో వాళ్ళైతే స్కిప్ అవ్వకుండా పూర్తిగా వీడియో చూడండి. అప్పుడే మీకు ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అపార్ట్మెంట్ లోపలికి అయితే వచ్చేసాము. ఎంతో స్పేషియస్ గా అపార్ట్మెంట్ అయితే కనిపిస్తుంది. చాలా కొత్తది, అదే విధంగా ఎంతో టెక్నాలజీతో ఈ అపార్ట్మెంట్ అయితే నిర్మించారు. ప్రస్తుతం ఏ బ్లాక్ అదే విధంగా బి బ్లాక్ దగ్గర మనం ఉన్నాము. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. మన ఓన్ వెహికల్ కావచ్చు, అదే విధంగా ఎవరైతే విజిటర్స్ వస్తారో ఆ విజిటర్స్ కి కూడా పార్కింగ్ చేసే ఫెసిలిటీ అయితే కల్పించడం కూడా జరిగింది. అపార్ట్మెంట్ మొత్తం వచ్చేసి ఒక్కొక్క ఫ్లోర్స్ లో రెండు ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూపించబోయే ఫ్లాట్ మాత్రం 3 BHK. చాలా ఫెసిలిటీస్ కూడా ఈ ఫ్లాట్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ఒక పక్క సెక్యూరిటీ పర్పస్ గా కూడా చాలా సెక్యూర్ అయితే ఉంది. చాలా డెవలప్ ఏరియా, అంటే ఒక పక్క ఇది వచ్చేసి ఏఎస్ రావు నగర్ కి అదే విధంగా డిఫెన్స్ కాలనీకి మధ్యలో ఉందని కూడా చెప్పాలి. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, అంటే ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా చాలా సెక్యూర్ గా ఈ ప్లేస్ ఉందని చెప్పాలి. చాలా కమర్షియల్ ఏరియా అన్నమాట. కొన్ని అడుగుల దూరంలోనే మెయిన్ రోడ్ అయితే కనిపించేస్తుంది. ఓవరాల్ గా 30 ఫీట్ రోడ్ మాత్రం ఇక్కడ ఉంది అని చెప్పాలి. పక్కకే ఇండో స్కూల్ కావచ్చు, అదే విధంగా భవన్ స్కూల్ కావచ్చు, అదే విధంగా మళ్ళీ డిమార్ట్ కావచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని మనకి అపార్ట్మెంట్ లో కనిపిస్తున్నాయి. ఒకసారి పైకి వెళ్లి కూడా ఏదైతే మనం ఫ్లాట్ ఎవరైతే కొనేవారు ఉన్నారో ఆ ఫ్లాట్ కి వెళ్లి కూడా మనం చూద్దాం అసలు ఏ విధంగా ఉంటుంది ఈ ఫ్లాట్. 3 BHK ఏ ఫేసింగ్ ఉంటుంది అవన్నీ కూడా లోపలికి వెళ్ళైతే చూద్దాం. పూర్తి వివరాలు అయితే స్కిప్ అవ్వకుండా పూర్తిగా ఈ వీడియో మాత్రం చూడండి. సిటీలో ఉన్న ఎక్కడైనా విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ఓపెన్ క్లాస్ కావచ్చు, ఇవన్నీ మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా నెంబర్ త్రూ మాకు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ప్రస్తుతం అయితే మనం పైకి వచ్చేసాము. ఏదైతే ఫ్లాట్ ఉందో, తీసుకోవాల్సిన ఫ్లాట్ సేల్స్ కి ఏదైతే ఉందో ఆ ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము. ఆల్రెడీ మనం చూడొచ్చు, ఎవరైతే లేట్ చేశారో ఫ్లాట్స్ అయితే బుక్ అయిపోతున్నాయి చాలా ఫాస్ట్ గా. ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వీడియోలో, ఇది అయితే ఆల్రెడీ ఈ ఫ్లాట్ అయితే సేల్స్ అయిపోయింది. మనం ఏదైతే ఫ్లాట్ ఇప్పుడు సేల్స్ కుందో అది చూద్దాం. అయితే ఫ్లోరింగ్ అయితే చాలా చక్కగా ఉంది, చాలా మంచిగా. అదే విధంగా బాల్కనీ కూడా ఎంతో స్పేషియస్ గా కంఫర్టబుల్ గా కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 670 గజాలలో నిర్మించారు. అదే విధంగా మనం ఏదైతే చూడాలనుకుంటున్న ఫ్లాట్ ఏదైతే ఉందో ఇది 1880 SFT లో ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక్క SFT దాదాపు 5200 కూడా పలుకుతుంది. ఈ ఏరియా పూర్తిగా చాలా డెవలప్డ్ ఏరియా కాబట్టి గజం వచ్చేసి దాదాపు 70 నుండి 80 వేలు పలుకుతుంది. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఎంత వాల్యుబుల్ ఫ్లాట్ మీరు కొనబోతున్నారో. ఓకే, మనమైతే చూడబోయే ఫ్లాట్ దగ్గర ఉన్నాము. చూడొచ్చు, చాలా చాలా నీట్ గా చాలా క్లియర్ గా ఉంది. ఒక్కసారి డోర్ ని గనక అబ్జర్వ్ చేస్తే ఎంత బలమైన వుడ్ తో తయారు చేశారో, చాలా బందోబస్తుగా ఉంది. అంటే మొత్తం కూడా ఓనర్ ఒక సెక్యూర్ గా, అంటే ఎక్కడ కూడా ఏ ఇన్సిడెంట్ జరగకుండా చాలా సెక్యూర్ గా మొత్తం కన్స్ట్రక్ట్ చేసినట్టు కూడా చాలా కనిపిస్తుంది. లోపలికి వచ్చి చూద్దాం. ఓవరాల్ గా ఇది మాత్రం 1880 స్క్వేర్ ఫీట్ లో ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ మన ఏరియాలో మాత్రం ఈ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో ఈ కన్స్ట్రక్షన్ లో ఒక్క గజం మాత్రం 70 నుండి 75 వేలు మాత్రం పలుకుతుంది. ఇది వచ్చేసి ఒక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి దాదాపు 5200 రూపాయలు అయితే పలుకుతుంది. ఒకసారి మనం ఓకే, చాలా కంఫర్టబుల్ అయిన హాల్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. ఇది ఏదైతే విండోస్ ఉన్నాయో విండోస్ కూడా చాలా మోడల్ టెక్నాలజీ యూస్ చేసి కట్టడం జరిగింది. అంటే ఇట్లా మన మూమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఓల్డ్ మోడల్ లో తీసే మోడల్ కాకుండా మంచి ఇట్లా స్లైడ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎంట్రెన్స్ అవ్వడంతోనే ఒక హాల్, తర్వాత మంచిగా ఒక దేవుడి గది, అంటే ఒక చిన్న దేవుడి గది, చూడడానికి ఎంతో మంచి చక్కగా ఉండే దేవుడి గది. ఆ తర్వాత ఓపెన్ కిచెన్, అంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఈ అపార్ట్మెంట్ ఈ ఫ్లాట్ ఏదైతే నిర్మించడం జరిగింది మంచి ఓపెన్ కిచెన్, అంటే చిన్న లోపల మళ్ళీ కిచెన్ లోపల కూడా ఏదైతే లోపల స్టోరేజ్ కోసం కూడా చిన్న
రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా కంఫర్టబుల్ గా చాలా పెద్ద ప్లేస్ లో కిచెన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇదంతా కూడా డైనింగ్ ఏరియా కావచ్చు, ఓపెన్ హాల్ చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఓకే. అయితే హాల్లో వచ్చేసి ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనం ఏదైతే ఓనర్ ఉన్నారో ఓనర్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రాజెక్ట్ హైలైట్స్ అయితే ఒకసారి చూద్దాము. 2 feet into 4 feet ఇటాలియన్ డిజైన్ డబుల్ చార్జర్డ్ వెరిఫైడ్ టైల్స్ అయితే ఫ్లాట్ అంతా కూడా యూజ్ చేయడం జరిగింది. వాష్రూమ్ లో వచ్చేసి గ్లాస్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫైన్ టెక్స్చర్ ఫినిష్డ్ గ్రానైట్ అయితే డోర్స్ కి కావచ్చు, విండోస్ కి కావచ్చు, ఫ్రేమ్స్ కి కావచ్చు పెట్టడం కూడా జరిగింది. పూర్తిగా ఫ్లాట్ అంతా కూడా ఫాల్ సీలింగ్స్ కి కావచ్చు, మిగతా గోడలన్నిటికీ కూడా ఏషియన్ రాయల్ పెయింట్స్ అయితే యూజ్ చేశారు. అయితే అపార్ట్మెంట్ కి వచ్చేసి 24/7 సెక్యూరిటీ సర్వేలెన్స్ అయితే ఉంది. అదేవిధంగా కంట్రోల్ ప్లాట్ అంటే వాస్తు ప్రకారమే ఈ కన్స్ట్రక్షన్ అయితే ఓనర్ నిర్మించడం జరిగింది. అయితే బెడ్రూమ్ ఏదైతే ఎంట్రన్స్ లో మంచి గ్రానైట్ తో డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ప్రతి బెడ్రూమ్ కి డోర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచి లాక్ సిస్టమ్ అంటే సెక్యూర్ గా పూర్తి సెక్యూర్ గా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. అయితే ఫాల్ సీలింగ్ కూడా మనం చూడొచ్చు ఎంత నీట్ గా ఇచ్చారో. అదే విధంగా లైట్స్ పెట్టుకోవడానికి కనెక్షన్స్ కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. ప్లగ్స్ కి కావచ్చు, అదే విధంగా మిగతా కబోర్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ ఒక్క బెడ్రూమ్ ఏదైతే ఉందో దీనికి మంచి బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. బయటికి చూడొచ్చు, చాలా వ్యూ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సన్సెట్ కావచ్చు, అదే విధంగా ఇక్కడ కూర్చోవచ్చు. పూర్తిగా చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ అన్ని కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. డెవలప్డ్ ఏరియా కాబట్టి ఎక్కడ కూడా మనకి చిన్న ఖాళీ అయితే కనిపించడం లేదు. తర్వాత ఇంకా వేరే బెడ్రూమ్ కూడా చూద్దాం ఒకసారి. ఈ బెడ్రూమ్ కి వచ్చేసి లోపలనే అంటే కామన్ బాత్రూమ్ కాకుండా కనెక్టెడ్ బాత్రూమ్, ఇదే బెడ్రూమ్ లో బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిర్మించడం జరిగింది. ఇంకొక బెడ్రూమ్ కూడా చూద్దాము. ఇది కూడా చాలా స్పెషల్ గా ఉంది. అంటే దీని ఫాల్ సీలింగ్ ఒకటి, ప్రతి బెడ్రూమ్ కి ఏదైతే 3 bedrooms ఉన్నాయో ఒక్కొక్క బెడ్రూమ్ కి ఒక్కొక్క డిజైన్ ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ అక్కడ వేరే డిజైన్, ఇక్కడ వేరే డిజైన్. అన్ని బెడ్రూమ్స్ ఒకే రకంగా కాకుండా 3 bedrooms కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కబోర్డ్స్ కి ఏదైతే సంబంధించిన కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడేమో టోటల్ గా ఒకటే సైడ్ కబోర్డ్స్ ఇస్తే ఇక్కడ మిడిల్లో వచ్చింది, మిడిల్లో విండో వచ్చింది. అటు ఇటు ఈ కబోర్డ్స్ రావడం జరిగింది. మళ్ళీ ఈ బెడ్రూమ్ లో కూడా ఇది ఏమంటారు వాష్రూమ్, ఇందులో కూడా కనెక్టెడ్ వాష్రూమ్ కూడా ఉంది. ఇది కూడా చూడొచ్చు. అక్కడ ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటే ఇక్కడ ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది. అయితే ఇప్పుడు ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఇది వచ్చేసి దాదాపు ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి 5200 నడుస్తుంది. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో ఒక గజం వచ్చేసి 70 నుండి 80 వేల వరకు కూడా నడుస్తుంది. పూర్తిగా మనం చూస్తే చాలా పెద్ద ఫ్లాట్ అని చెప్పాలి. ఇప్పుడున్న హైదరాబాద్ లో ఇప్పుడున్న ఇలాంటి కన్స్ట్రక్షన్ చాలా విశాలంగా చాలా పెద్ద ఫ్లాట్ మనం కనిపిస్తుంది. 3 BHK ఓపెన్ కిచెన్ కావచ్చు, మంచిగా ఒక స్పేషియస్ దేవుడి గది కావచ్చు, అదే విధంగా ఇక్కడ ఎంట్రన్స్ అవ్వగానే ఒక పెద్ద హాల్ కావచ్చు, ఇవన్నీ మనకి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎవరైతే ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ఈ ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ ఓనర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఎవరైతే ఇంకా కొన్ని వీడియోలు అంటే మా వీడియోలు గనక నచ్చి ఎవరైతే సేల్స్ చేయాలనుకున్నారో లేకపోతే ప్రమోషన్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా మా డిస్క్రిప్షన్ లో మా నెంబర్ అయితే పెడతాము. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు డిస్క్రిప్షన్ కి వెళ్ళి ఆ నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఎవరికైతే ఎక్కడ ఏ ఏరియాలో ఎంత గజం నడుస్తుంది, ఏరియాలో ఎలాంటి ఫ్లాట్స్ ఉన్నాయి, ఏదంటే ఎక్కడ సూటబుల్ ఉంటుంది, అదేవిధంగా ఎక్కడ ఎవరికి ఎలాంటి ప్లేస్ లో సూట్ గా అపార్ట్మెంట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయో వాళ్ళందరూ కమెంట్ చేయండి. మాకు కూడా తెలుస్తుంది. మేమే మీ ప్లేస్ కి వస్తాము. ఇప్పుడు ఎలాగైతే వీడియో చేసి చాలా క్లియర్ గా చూపించామో అక్కడికి కూడా వచ్చి అలాగా క్లియర్ గా మీకు ఏ విధంగా ఉంది అన్ని క్లియర్ గా చూపిస్తాము. మళ్ళీ ఒకసారి కిందికి వెళ్దాము. అదేవిధంగా పైన ఫస్ట్ కిందికి వెళ్లే ముందు ఆల్రెడీ 4th floor లో ఉన్నాం కాబట్టి ఎవరు కూడా చాలా తొందరగా తీసుకోండి. ఆల్రెడీ ఒక బ్లాక్ లో ఇప్పటికే అన్ని సేల్ అయిపోయాయి. కేవలం 4 flats మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసే ఏదైతే బ్లాక్ ఉందో కేవలం ఈ ఒక్క ఫ్లాట్ మాత్రమే సేల్స్ ఉంది. ఒకసారి పైన కూడా చూద్దాం. అంటే ఓవరాల్ గా ఇదంతా చూసాము. బాల్కనీ కావచ్చు, లోపల ఇల్లు కావచ్చు, చాలా స్పేషియస్ గా ఉంది. పైన కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. సో ఫైనల్ గా అయితే పైకి ఓవరాల్ గా టెర్రస్ మీదకి అయితే వచ్చేసాము. చూడొచ్చు ఇక్కడ కూడా చాలా మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. టోటల్ గా అంతా కూడా ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి మిడిల్ ఆఫ్ సిటీలో ఉందని చెప్పాలి. అటు ఏఎస్ రావు నగర్ కి, అదే విధంగా ఇటు డిఫెన్స్ కాలనీకి మిడిల్ లో ఉంది.
పక్కకే ఇండో స్కూల్ కావచ్చు, భవన్ స్కూల్ కావచ్చు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావచ్చు, షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్ మాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ డిస్టెన్స్ లో ఉన్న బ్లాక్స్ గురించి చెప్పాను కదా. అంటే ఏ బ్లాక్, అదే విధంగా బి బ్లాక్ అని. అది వచ్చేసి ఏ బ్లాక్, అదే విధంగా ఇది వచ్చి బి బ్లాక్. ఓవరాల్ గా ఇది సౌత్ ఏషియన్ చేతు అపార్ట్మెంట్ వివరాలు. మీకు అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికైతే నచ్చిందో, మళ్ళీ మళ్ళీ ఎవరైతే వీడియోలు చూడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక లైక్ వేసుకోండి. అదే విధంగా సబ్స్క్రిప్షన్ అయితే కంపల్సరీ చేయండి. సిటీలో ఉన్న ఎక్కడైనా విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ఓపెన్ క్లాస్ కావచ్చు, ఇవన్నీ మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా నెంబర్ త్రూ మాకు కాంటాక్ట్ అవ్వండి. మాకు తగిన విధంగా మేమైతే హెల్ప్ చేస్తాము. చాలా తక్కువ ధరలో అన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.